హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ డ్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ రిషిధర పార్ట్ 17. రిషి లోపలికి వెళ్తుంటే జగతి మ్యామ్ చూసి రిషి వచ్చావా అంటది. అనగానే రిషి హామా అంటాడు. అనగానే జగతి మ్యామ్ ఫ్రెష్ అయ్యిరా రిషి, అన్నం తిని చదువుకోవాలి అంటది. హా వస్తాను అని రిషి లోపలికి వెళ్తాడు. రిషి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి వసు ఏం చేస్తుందో చూద్దాం అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళగానే వసు ఉండదు. అక్కడి ఫోన్ మోగుతూ ఉంటది. అది చూసి ఓ పుష్పానా అనుకొని చుట్టూ చూసి వసు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చేసి హలో అంటాడు. అనగానే పుష్ప రిషి నువ్వా అంటది. హా నేనే అంటాడు రిషి. అనగానే పుష్ప వసు ఏది అంటది. లోపలికి వెళ్ళినట్లుంది అంటాడు రిషి. ఏమి వసుని తీసుకెళ్ళి ఎంజాయ్ చేస్తున్నావా అంటది. అనగానే రిషి ఎంజాయా, కనీసం నోరు తెరిచి సరిగ్గా కూడా మాట్లాడదు, ఏం చేస్తాను అంటాడు రిషి. అనగానే పుష్ప కొన్నిసార్లు మాట్లాడకపోయినా అర్థం చేసుకోవాలి అంటది. వెంటనే రిషి పెద్ద పెద్ద మహాకవులకి ఆడవారి మాటల అర్థాలు అర్థం కాలేదు, ఇంక నాకేం అర్థమవుతాయి అంటాడు. అనగానే పుష్ప అంత వద్దులే అంటది. వెంటనే రిషి నిజం, కనీసం ఒక్క హింట్ కూడా ఇవ్వదు, నేనంటే ఇష్టమో కాదో. అనగానే పుష్ప అది తెలిస్తే ఏం చేస్తావేంటి అంటది. అనగానే రిషి కొంచెం ఏదైనా ఒక్క స్టెప్ ముందుకు వేస్తాం కదా అంటాడు. అనగానే పుష్ప నిజం తెలియకపోయినా బాగానే వేస్తున్నావులే అడుగులు ముందుకి అంటది. అనగానే రిషికి ఏమీ అర్థం కాక ఏంటి అంటది. అనగానే పుష్ప ఏం లేదు అంటది. చూసావుగా, నువ్వు అంతే సగం సగం చెప్తావు అంటాడు రిషి. అనగానే పుష్ప హా ఇప్పుడు నువ్వు వసు ఫోన్లోనే మాట్లాడుతున్నావు కదా అంటది. హా ఫోన్లో నీ మనసు ఉంది చూడు తెలుస్తుంది అంటది. ఎక్కడా అంటాడు రిషి. బ్యాక్ సైడ్ అంటూ ఉండగా వసు వస్తుంది. రిషి వసుని చూసి పుష్ప ఫోన్ చేస్తే అనగానే వసు కంగారుగా ఓకే అని రిషి చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని పక్కకి వెళ్తుంది. రిషి ఏముంది ఏదో చూడమంది అంటూ రిషి తన మొబైల్ చూస్తూ ఫోన్ కవర్లో ఏమైనా దాచిందా అడిగితే కాదు కాదు అడగకుండా సాధిద్దాం అనుకుంటూ వెళ్ళి ఫుడ్ తినటానికి కూర్చుంటాడు. వసు మొబైల్ తనతో పెట్టుకొని వస్తుంది. అబ్బా ఇప్పుడు వసు మొబైల్ ఎలా చూడాలి అనుకుంటూ ఫుడ్ తింటూ ఉంటాడు. మెల్లగా వసు మొబైల్ పైన హ్యాండ్కి వేసి వసు మొబైల్ బయటికి తీసుకువెళ్దాం అనుకుంటాడు. వసు తింటూ ఉండగా రిషి తన హ్యాండ్కి వసు మొబైల్ పై వేస్తాడు. వసు తింటూ ఉండగా రిషి ఇంక చాలుమా అని లేచి హ్యాండ్కీతో మొబైల్ తీసుకొని పాకెట్లో పెట్టుకొని వెళ్తాడు బాల్కనీలోకి. మొబైల్ బ్యాక్ సైడ్ నుంచి పేపర్ తీసి ఓపెన్ చేసేలోపు వసు బయటికి వస్తుంది కంగారుగా. రిషి షాక్లో వసు వైపు చూస్తాడు. వసు సీరియస్గా చూస్తూ రిషి దగ్గర ఫోన్ అండ్ పేపర్ తీసుకుంటుంది. ఇలా వేరే వాళ్ళ వస్తువులు అడగకుండా తీసుకోకూడదని తెలియదా అంటది. అనగానే రిషికి ఏమనాలో అర్థం కాక సారీ అంటాడు. వసు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రిషి మనసులో వసు ఫీల్ అయినట్టుంది అనుకుంటాడు. ఇంతలో జగతి మ్యామ్ వచ్చి ఏంటి రిషి ఇంకా చదవకుండా, రేపే కదా ఎగ్జామ్ మీకు అంటది. హామా అని రిషి చదువుతూ ఉండగా జగతి మ్యామ్ పక్కనే కూర్చొని ఉంటుంది. ఇంతలో డౌట్ అని వసు వస్తుంది. వెంటనే జగతి మ్యామ్ ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు, రిషి కొంచెం ఈ సమ్ము చెప్పుమా వసుకి అంటాడు. అనగానే రిషి అలాగేమా అంటాడు. వసు రిషి దగ్గర కూర్చుంటది. రిషి వసుతో సారీ అంటాడు. వసు రిషి చెప్పింది విననట్లు సమ్ అంటది. ఓకే అని రిషి సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్థమైందా అని అంటాడు. అనగానే వసు హా అంటది. ఇంతలో లోపల నుంచి జగతి మ్యామ్ వసు టాపర్ రా, ఎందుకు అర్థం కాదు అని అంటది. అది విని వసు నవ్వుకుంటది. వెంటనే రిషి మనసులో ఇలా ఒక రోజు వస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు,
అనుకుంటాడు. అది విని వసు నవ్వుకుంటూ థ్యాంక్స్ అని వెళ్తుంటే జగతి మ్యామ్ రిషి డిన్నర్‌కి ఏం కావాలి? అంటది. రిషి వసుతో ఏం కావాలి? అంటాడు. వెంటనే వసు చికెన్ అంటది. రిషి జగతి మ్యామ్‌తో చికెన్ మా అంటాడు. సరే అంటది. నీ నీకు చికెన్ అంటే ఇష్టమా? అంటాడు రిషి. వసు అదేం లేదు అని లోపలికి వెళ్తుంటే రిషి మనసులో అస్సలు సరిగ్గా మాట్లాడదు. నేనంటే ఇష్టమో లేదో కూడా అర్థం కాదు అనుకుంటాడు. వసు లోపలికి వెళ్ళి నవ్వుకుంటూ మొబైల్‌లో నుంచి పేపర్ తీసి రిషి ఇది నీకు చూపించటానికి ఇంకా టైం ఉంది అని నవ్వుకుంటది. రిషి మనసులో ఈ అమ్మాయిల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం అనుకుంటాడు. జగతి మ్యామ్ వచ్చి మొత్తం ప్రిపేర్ అయ్యారా రేపటి ఎగ్జామ్‌కి అంటది. హా మా అంటాడు రిషి. ఇంక పడుకో రిషి లేట్ అవుతుంది అంటది. లేదు మా కొన్ని సమ్స్ చేయాలి అంటాడు. సరే ఫినిష్ చేసి పడుకో తొందరగా అని వసు దగ్గరికి వెళ్తది. వసు ఇంకా లేట్ అయింది పడుకోమ్మా అంటది. లేదు మ్యామ్ ఇంకా కొన్ని సమ్స్ ఉన్నాయి అవి ఫినిష్ చేసి పడుకుంటా అంటది. ఓకే డౌట్స్ ఉంటే వచ్చి అడుగు అంటది. అలాగే మ్యామ్ అంటది వసు. జగతి మ్యామ్ వెళ్ళి పడుకుంటారు. రిషి వసు ఇద్దరు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ రిషి వసు ఇద్దరు రెడీ అయ్యి కాలేజీకి వెళ్తారు. రిషి వసుని డ్రాప్ చేసి వసు ఆల్ ద బెస్ట్ అంటాడు. సేమ్ టు యూ అంటది వసు. థ్యాంక్ యూ అని ఇద్దరు హాల్‌కి వెళ్తారు. ఎగ్జామ్ మొత్తం అయినాక రిషి వసుని ఎలా రాసావు అని అడుగుతాడు. హా బాగా రాశాను నువ్వు అంటాడు. అనగానే రిషి హా బాగా రాశాను సరే వెళ్దామా హాస్టల్‌కి అంటాడు రిషి. బ్యాక్ సైడ్ నుంచి వేవ్ ఓపెన్ చేశారంట అంటది వసు. ఓ అయితే ఇంక నాతో పని ఉండదు అనమాట నీకు అనగానే వసు అలా కాదు అంటూ ఉండగా పుష్ప వచ్చి వసు వెళ్దామా అంటది. వెంటనే రిషి మనసులో పుష్ప ఈ టైంలోనే రావాలా అనుకుంటాడు. వసు రిషితో హా సరే ఉంటాను అని రిషికి బాయ్ చెప్పి ఇద్దరు వెళ్తారు హాస్టల్‌కి. ఇద్దరు అలా అన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. లాస్ట్ ఎగ్జామ్ ఫిజిక్స్ ముందు 2 డేస్ హాలిడేస్ వస్తాయి. ఆ 2 డేస్ ఉంది కదా అని క్రికెట్ మీద కాన్సంట్రేట్ చేస్తాడు రిషి. ఎగ్జామ్ ముందు రోజు టెన్షన్ వచ్చి నైట్ అంతా నిద్రపోకుండా చదువుతాడు రిషి. నెక్స్ట్ డే ఫిజిక్స్ ఎగ్జామ్. కాన్ఫిడెన్స్‌గానే వెళ్తాడు. కానీ పేపర్ టఫ్‌గా అనిపిస్తది. రిషి సరిగ్గా రాయలేకపోతాడు. రిషి పేపర్ చూసి టెన్షన్ పడుతూ వచ్చింది రాసి వస్తాడు. రిషి మనసులో పేపర్ నాకు మాత్రమే కాదు కదా అందరికీ టఫ్‌గానే ఉంటది అని అనుకుంటాడు. ఎగ్జామ్ అయినాక సతీష్‌ని అడిగితే పేపర్ చాలా ఈజీగా ఉందిరా అంటాడు. వెంటనే వసు హా ఈరోజు పేపర్ చాలా ఈజీగా ఉంది అంటది. అది విని రిషికి టెన్షన్ వస్తది. అయ్యో నేను ఒక్కడినే రాయలేదా సరిగ్గా అని టెన్షన్ పడుతూ అయితే ఇప్పుడు ఇంకా టాపర్‌ని కాలేనేమో సీఎస్‌కేకి వెళ్ళే ఛాన్సే లేదా అనుకుంటాడు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ గ్యామ్.